నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? నాగాచార్య అండి. ఏం చేస్తుంటారు? కార్పెంటర్ పని చేస్తాను. ఇక్కడేనా మీది? ఎవరు? ఇదే ఊరు చండూరు. చండూరు మండలం, చండూరు విలేజ్. చండూరు విలేజ్ చండూరు. ఇది మునుగోడు కాన్స్టిట్యూషన్ కిందకి వస్తుంది కదా. ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, మీకు తెలుసా? అవునండి. ఎందుకు వచ్చాయంటారు ఈ ఉప ఎన్నికలు? స్వార్థం, వాళ్ళ రాజకీయం, వాళ్ళకు 18,000 కోట్లు వస్తున్నాయని వాళ్ళ స్వార్థం కొరకు పోయారు. అందుకనే ఉప ఎన్నికలు వచ్చినాయి. ఎవరు స్వార్థం కోసం? ఇప్పుడు దుబ్బాగా ఉంది, చనిపోయింది కాబట్టి వచ్చింది. ఇది మునుగోడు రాజకీయం కాబట్టి స్వార్థం కొరకు 18,000 కోట్లు వస్తున్నాయి కాబట్టి పోయిండు. అందుకనే ఉప ఎన్నికలు వచ్చినాయి. ఎవరు పోయింది అంటున్నారు మీరు? రాజగోపాల్ రెడ్డి పోయారు. ఓకే, రాజగోపాల్ రెడ్డి అంటే మీకు కూడదా? ఎందుకు పడదు, మాకు అందరు ఒకటే, అందరు ఒకటే. కానీ ఇంకా దుబ్బాకు వచ్చిందంటే అర్థం ఉంది. కాకపోతే డెవలప్మెంట్ ఉండాలంటే ఇప్పుడు గెలుస్తాడు, బీజేపీ నుంచి గెలుస్తాడు. మళ్ళీ ఏమంటాడో తెలుసా, మాది గవర్నమెంట్ లేదు కాబట్టి నిధులు వేయలేదు కాబట్టి చేయలేకపోయినా మళ్ళీ సరిగిట్ట మళ్ళీ 6 నెలలు అయినాక మళ్ళీ నిలబడతా, మళ్ళీ నాకు ఓటేరి మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే అంటాడు. మళ్ళీ గిట్ట ఏమంటాడంటే మళ్ళీ బీజేపీలో పోయినాక మాది గిట్ట మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మాది రాలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నా అంటాడు. ఇది కాకపోతే మళ్ళీ వేరే గవర్నమెంట్ పైన కాంగ్రెస్ వచ్చిందనుకో మళ్ళీ అలా పోతాడు. మళ్ళీ 20,000 కోట్లు 40,000 కోట్లు వస్తే మళ్ళీ పోతాడు. మళ్ళీ అలా స్వార్థం కొరకు పోతారు, రాజకీయం చేసుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి లాస్ అవుతారు. వాళ్ళకున్న కార్యకర్తలు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళకే ఉంది, 1,000 కోట్లు సంపాదించుకుంటారు వాళ్ళు. ఓకే, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎవరిని అనుకుంటున్నారు? మాకు ఆ పార్టీ పాట ఏం లేదు. మాకు రైతు బంధు వస్తుంది, ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చేకూరుస్తుంటారు. ఎవరు? కేసీఆర్, టీఆర్ఎస్ గవర్నమెంటు. మేము అందుకనే టీఆర్ఎస్ అభ్యర్థికి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని చెప్పనా, సరే రాజగోపాల్ రెడ్డి మీద కంటే అభిమానమే. మళ్ళీ నేను గెలిచిండు అనుకో, మాది గవర్నమెంట్ లేదు కాబట్టి నిషర్లో కూడా ఉంది, ఇంకా రోడ్లు ఉన్నాయి, అవి కాలేదు. ఎందుకు కాలేదని అంటే మాది గవర్నమెంట్ లేదు కాబట్టి కాలేదంటారు. అదే ఇప్పుడే మళ్ళీ సర్దిద్దుకున్నాం అనుకో, టీఆర్ఎస్ గవర్నమెంట్కి వేసాం అనుకో, మాకు పనులు అవుతాయని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాడు కదా, అట్లా ఏమన్నా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాం. ఎందుకంటే దుబ్బాక ఈ హుజురాబాద్ చూసినాక అనుకుంటున్నాం, ఎందుకంటే ఏం కాదని అనుకుంటున్నాం. అందుకనే టీఆర్ఎస్కి వేద్దామని అనుకుంటున్నాం. టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తుందా మరి? చేస్తుంది కాబట్టి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే దుబ్బాక హుజురాబాద్ తెలుస్తుందిగా. గెలిచినాక గెలవక ముందుకు 2 రెడ్లు ఇస్తాడు, నాగలు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు మాట అండి. రఘునందరావు ఏం చేసిండు తెలియదా? తెలుసుగా. అందుకనే మేము గెలిచే పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం. ఈ ఎలక్షన్ల సందర్భంగా ఇక్కడ డబ్బులు పంచుతున్నారా మరి ఏమన్నా? ఇంక ఇప్పటికైతే స్టార్ట్ కాలే కానీ పంచుతారు, తీసుకుంటాం, మీ విషయం చేస్తాం. ఏ పార్టీ ఏం పంచుతారు అనుకుంటున్నారు? ఒక ఆయన 30 అంటుండు, ఒక ఆయన 40 అంటుండు, అట్లా అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి నడుపుతుడు. మైండ్ గేమ్ ఆడేది మాత్రం బీజేపీ అని తెలుసు. మరి డబ్బులు పంచుతున్న క్రమంలో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా? ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకు, మా ఆయన 18,000 కోట్లు తీసుకున్నప్పుడు మేము ఓటుకు 20,000 తీసుకోమా? ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడ్డాడు, అమ్ముపోయినందుకు 18,000 కోట్లు వచ్చినాయి. మాకు ఓటకు అమ్ముకోవద్దు అంటే రాలే, అమ్ముకోవచ్చు, మాకు 20,000 అమ్ముకోవద్దా? మేము ఎందుకు దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మేము అది అనవసరం ఏం కాదు. మేము కూడా 30,000 అమ్ముకుంటాం అంతే. ఆయన 18,000 కోట్లకు ఎమ్మెల్యే అభ్యర్థికున్నప్పుడు, ఎమ్మెల్యే పదవుకున్నప్పుడు మాకు ఓటుకు లేదా? అర్హత లేదా మాకు? ఎందుకు లేదు చెప్పురి? మా అందరు కలిసి ప్రజలను ముంచుతారు. ఈసారి 20 సంజయ్ చేస్తాడు, 20 సంజయ్ చేస్తాడు, ఆడొస్తాడు, ఈడొస్తాడు, 4 లేరు, అంత రౌడీ రాజకీయం చేస్తారు అంతే. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు కల్పించింది, మంచి క్యాండిడేట్ను ఎన్నుకొని మంచి అభివృద్ధి పనులు చేయాలని అనుకుంటుంది. భారత రాజ్యాంగము మంచి ఓటు కల్పించి, పౌరులందరికీ ఓటు కల్పించి మీకు నచ్చిన క్యాండిడేట్ను ఎన్నుకోవడానికి ఒక అర్హత కల్పించింది. మరి ఇలా డబ్బులు తీసుకుని ఓటు వేయడం మీకు తప్పుగా అనిపిస్తలేదా? మాకు ఫస్ట్ బీజేపీ కనిపించాలి. ఎక్కడని చెప్పనా, మన మహారాష్ట్ర ఉంది. ఇప్పుడు ఓటేసి గెలిపించుకున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యేని. పూర్తి రాజకీయాలు చేసినప్పుడు వాళ్ళకి సిగ్గు లేనప్పుడు మాకెందుకు ఉంటుంది అంటే మమ్మల్ని అడుగుతారు, అమ్ముకుంటారు అంటారు. 18,000 ఓట్లకు లక్షలకు అమ్ముకున్న కరెక్ట్ క్యాండిడేట్ కావచ్చు, కానీ మేము 30,000 అమ్ముకుంటాం, నష్టం ఏమన్నా?
అవును తీసుకుంటాం, బరాబర్ తీసుకుంటాం. ఎందుకు తీసుకో? ఆడ మొన్న చూడలే, మన మహారాష్ట్రలో మున్సిపల్ ఎలక్షన్లో ఏమైనాయంట, దానికి బుద్ధి రాలేదా బీజేపీకి? కనీసం ఒక్క చైర్మన్ పదవి వచ్చిందా? ఒక్కటన్నా వచ్చిందా? తెలుసుకోలేదా? అమిత్ షాకి తెలవాలి, ఇది నరేంద్ర మోడీకి కూడా తెలవాలి. ఇది ఒక్క చైర్మన్ పదవి గిట్ట మీరేగా కూల్చే రాజకీయాలు మీరేగా చేసేది. ఇప్పుడు తెలంగాణ కూడా చేద్దామని చూస్తున్నారు, కానీ అది కరెక్ట్. మీకు దమ్ము ఉంటే, మీరు కరెక్ట్ మనుషులు అయితే కరెక్ట్గా మీరు ఎమ్మెల్యేని నిలబెట్టుకోరి గెలుచుకోరు. ఎందుకే అంత తొందర? ఒక సంవత్సరం 6 నెలలు అయితే రాకపోయినా అప్పుడు ఇది చూపించుకోపోయారు. మీదేందో మీ స్వార్థం కొరకేగా. 3 ఏళ్ళ నుంచి అంటుండు, 3 ఏళ్ళన్నర నుంచి అంటుండు బీజేపీ బీజేపీ అనమాట. అలా ఓపోయాడు మరి. అంటే నీకు 18,000 కోట్లు వచ్చినాయారా, వస్తాయారా అనుకున్నాకనేగా మీరు పోయింది. చెప్పురన్నా. వివిధ పార్టీల నుంచి వెళ్ళి రకరకాల అభ్యర్థులు ఇక్కడ నిలబడ్డారు. మరి మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? కూసుకుంటే ప్రభాకర్ అని అనుకుంటున్నాము. ప్రభాకర్ అయినా ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆ షెడ్లగూడెం ఒకటి ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి. మేము అందుకనే కూసుకుంట్ల ప్రభాకర్, కూసుకుంట్ల టీఆర్ఎస్ అభిమానం అని ఏం కాదు, మాకు పనులు కావాలి. ఎందుకంటే అసలు వాస్తవానికి కేసీఆర్ రాజగోపాల్ రెడ్డికి ఏదో కానీ ఇవాళ గెలిచిన అనుకో, మాకు గవర్నమెంట్ లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నా. మళ్ళీ 6 నెలలు అయినాక ఇదే మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే వచ్చి ఈసారి మీరు చూడలేదా, గవర్నమెంట్ లేదు కాబట్టి నేను చేయలేకపోయినా అంటాడు. పోయినసారి అయితే అంటాడు, వచ్చేసారి అయితే అంటాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఈసారి మాత్రం మనదే పక్క బీజేపీకి గెలుస్తుంది, ఫామ్ అవుతుంది, అది అవుతుంది, ఈసారి గిట్ట మనమే గెలుస్తాం కాబట్టి మళ్ళీ ఇయర్ అంటాడు. ఇంకెప్పుడు నమ్మాలి, ఎవరిని నమ్మాలి? మొత్తం మీద కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం నిండా ముంచిపోయారు. ఏంటంటే ఎమ్మడిపోయిన వాళ్ళకి డబ్బులు తీసుకున్న వాళ్ళు మంచిగా బరాబర్ బాగానే ఊరు, కానీ కార్యకర్తలు మొత్తం ముంచిపోయినారు. ఈ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ గారిని గెలిపిద్దామన్నారు ఇప్పటిదాకా. మరి ఆయన గెలిపిస్తే మీకు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా మీకు? వాస్తవానికి చెప్పాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి అని నేను ఏమంటలేను. కూసుకుంట ప్రభాకర్ మాత్రం మేము ఈసారి ఓడిపోయినా కానీ పోయినసారి మాత్రం మంచిగా ఊర్లో మంచిగా తిరిగిండు, మంచిగా పనులు అయినాయి. ఊళ్ళో సర్పంచ్ తిరిగినట్టు తిరిగిండు. వాస్తవానికి చెప్పాలంటే మొన్న ఈయన గిట్ట గెలిచిండు కానీ రాజీనామా చేసినాక ఊర్లలో కనపడుతుండు. ఈయన గిట్ట కనపడుతుండు. కాకపోతే ఇదే 3 ఏళ్ళన్నర నుంచి చేస్తే ఇదే ముచ్చట చెప్పాలి. నీ స్వార్థం కొరకు నువ్వు 3 ఏళ్ళన్నర నుంచి పోయి ఇప్పుడు నీకు 18,000 కోట్లు వచ్చినాయని రాజీనామా చేసి నీ కెపాసిటీ అల్ల ఎంత అన్న 100 కోట్లు ఖర్చు పెడతాడు. కతిమ అవుతుంటాయిగా, 17,800 కోట్లు అవుతుంటాయిగా. నీకేం లాసు, నీకేం నష్టం? మాట్లాడాలకేగా బాధ. ఏమన్నా పనులైనా నువ్వు చెప్పురన్న, ఆయన ఏమన్నా పనులు మళ్ళీ గిట్ట అంటాడు. ఈసారి గెలుస్తాడు, బీజేపీ లేదుగా అన్న, నాకు ఇవ్వలేదు అంటాడు. ఎందుకంటే మొన్న దుబ్బాకలో చూసినాం, హుజురాబాద్లో చూసినాం. ఏంటంటే వాళ్ళ ఫామ్లు రఘునందన్ రావుది తెలుసుగా, ఏదో నాకు ఎమ్మెల్యే కావాలని ఆశ ఉంది, అయ్యిండు. నీకు ఎడ్లు ఇస్తా, అది ఇస్తా, నాగలు ఇస్తా, అది ఇస్తా అన్నాడు. నాకు కనపడదా? కేంద్రం నుంచి నేను నిధులు తెచ్చా, నేను అభివృద్ధి చేస్తా అని అన్నాడు. ఏమైనా చేసిండా? మళ్ళీ అంటాడు నేను అనలేదు అట్లా, నేను అసలు కేంద్రం నుంచి తెచ్చి చేస్తాను అనలేదు అంటాడు. అనేది మీరు గిట్ట చూడలేదా టీవీలలో? ప్రజలు తెలుసుకోవాలి. ఈ మధ్య ఎన్నికలు పెట్టుకొని మనస్వార్థం కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మా హాస్పిటల్లో పనిచేస్తున్నాం అన్న, మా రెగ్యులర్గా వచ్చేటానికి 500 ఇస్తాను నేను కూలి. ఎన్నికలు చేయబట్టి తాపుతురు చేస్తురు, 1000 రూపాయలు ఇస్తారు, 1500 ఇచ్చి తెచ్చుకుంటున్నాం. ఆ పని అవుతలేదు, ఏమవుతా పనులు ఉన్నాయా? ఏమంటే నిండా తాగుడు తినుడు, మంచిగా తిప్పుకుంటూ చేసుకుంటూ సరిపోతుంది. మా టోటల్లకు చిట్టీలు కట్టాలన్నా, ఈఎంఐలు కట్టాలి, ఎంత బాధపడుతున్నాం మీకేమరక? ఏమైనా లీడర్లకు రాజకీయ నాయకులు తప్ప ఈ ఎలక్షన్లు అయితే మా లాంటి మధ్యతరగతి కుటుంబాలకైతే ఇది ఒక శాపమే. మీకు 500 రెగ్యులర్ వచ్చేటోడు 500, 600, 700 చేపించుకుంటున్నాం కూలికి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనకి 1000 ఇస్తారు, మందు పోస్తారు. మా చేసుకోవాలంటే మేము మా భార్య పిల్లలు అందరం కలిసి పని చేసుకుంటున్నాం. ఎందుకంటే చిట్టీలు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, కన్నా బాగా పడుతున్నాం. మాకు ఎట్లా వెళ్తుంది? ఇది ఒకటి నెల 2-3 నెలల నుంచి
వాళ్ళ స్వార్థం కొరకు తిప్పుకుంటారు. తర్వాత బాధ ఏంది, మా పరిస్థితి ఏంది? ఇవాళ 500 1000 రూపాయలు ఇచ్చి తిప్పుతురు. కథమ తర్వాతకి ఎవరు ఇస్తారు, ఎవరు చేస్తారు? ఇప్పుడైతే పనులు అయితే ఖరాబేగా మాకు. మొత్తానికి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ప్రభాకర్ గారిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు. ప్రభాకర్ గారు ఎన్నుకున్న తర్వాత మీరు అనుకున్నట్టుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఛాలెంజ్గా ఛాలెంజ్గా చేస్తారు కాబట్టి నేనైతే 100% పనులు అయితే అన్నీ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మాత్రం వినియోగించుకుంటారని నేను గిట్ట అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళాసారి గిట్ట దగ్గరనే ఉన్నాయి కదా ఎన్నికల, మళ్ళా 100% పనులు అయితే అవుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ నేను చూసుకుంటా ప్రభాకర్ అంటలేను, ఏదంటలేను. అంటే అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఆయనకే వేస్తామని అనుకుంటున్నాము. ఎందుకంటే పనులు కావాలని మా ఆలోచన, అంతే. అభివృద్ధి కావాలి. గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది, మేము ఇంకొత్తగా ఏం వాళ్ళు నేర్పింది మేము చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే గవర్నమెంట్ ఏది ఉంటే అది పనులు చేస్తుంది అని వాళ్ళు నిరూపించినమాట. మా తెలివి కాదు ఇది. గవర్నమెంట్ ఏది ఉంటే పనులు అది అయితే అని వాళ్ళు చెప్పారు. అందుకనే మేము దానికే ఓటేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మేము సొంతంగా ఏం ఆలోచన చేయలే, వాళ్ళు నేర్పారు కాబట్టి గవర్నమెంట్ ఏది ఉంటే అది పనులు అయితే అని వాళ్ళు చెప్తారు. అందుకనే మేము పనులు చేస్తాం, ఆ పని చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఒకటి చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం వెనకాల మీరేమనుకుంటున్నారు? మంచిదే ఇది. ఎందుకంటే ఇది రైతు బంధు ఇవన్నీ ఉన్నాయి కదా, అందరికీ రావాలి, అన్ని రాష్ట్రాలలో రావాలి. అన్ని రాష్ట్రాలలో కదలిక రావాలంటే ఎవరో ఒకరు ఇలాంటివి చేస్తే ఒక తెలంగాణకే కాకుండా భారతదేశం మొత్తం మీద ఇలాంటి రైతులకు గట్ట అవగాహన తెలవాలి. కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ ఇలాంటి ఫోకస్ అవుతాయి. ఇది ఒక తెలంగాణకే శాస్త్రం కావద్దు, భారతదేశం మొత్తం మీద కావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ ఉంటే తెలంగాణకే పరిమితం ఉంటుంది, బీఆర్ఎస్ అయితే భారతదేశం మొత్తం ఉంటుంది కాబట్టి 100% రావాలి. బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు తెలుస్తున్నారు మీ తరపు నుంచి. 100% కేసీఆర్ గారి కంటే ఎందుకు ఇంత మీకు అభిమానం? తెలంగాణ తెచ్చిండన్న, హెచ్చుడి చేసిరన్న, తెలంగాణ రాదని అప్పుడు తెలవలేదా? 100 మంది చనిపోయినరు. అప్పుడు వీళ్ళంతా లేరా? అందరూ. కిషన్ రెడ్డి ఉండు, అప్పుడు బండి సంజయ్ ఉండు, కార్పొరేటర్ ఉండొచ్చు. అప్పుడు ఆయన మరి ఏం చేస్తుండో తెలియదు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బడా లీడర్ అయ్యిండు, ఎట్లా అయిండు ఆయనకు తెలియదా? అదే ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆయన హెడ్ ఉండును, కార్పొరేటర్ ఉండును, లేకపోతే వార్డ్ నెంబర్ ఉండును. ఇప్పుడు ఆయన తెలంగాణ వచ్చినాక బండి సంజయ్ బడా సంజయ్ అయ్యిండు. మొత్తానికైతే ఈ రాబోయే ఎన్నికల్లో మీరు మీ అభ్యర్థిగా మీ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ ప్రభాకర్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్ వేస్తాం అనుకుంటున్నాం. టీఆర్ఎస్ కన్నా అధికార పార్టీకి వేద్దామని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.